పార్ట్నర్షిప్ మినిస్ట్రీని చూస్తూ ఉంటాం. అనగా ఆ, ఆ, ఒక మెంటర్ మెంటీ, సక్సెసర్ అండ్ వారి వెనుక సక్సెసర్ని నడిపించినటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా చెప్తారా అలా అలా ఎవరైనా బైబిల్లో మీకు కనిపిస్తారా? బైబిల్లో ఉన్నటువంటి మెంటార్ అండ్ మెంటీ. అపో హలో, ఉన్నాయి. పౌలు అని చెప్పండి పేతురు అని యోహాన్. అమ్మమ్మ, వినబడతలేదమ్మా. అపోస్తుల సేవలో పేతురు యోహాన్లు చేస్తారు కదండి. గ్రేట్, ఓకే, దే ఆర్ ఫ్రెండ్స్. ఎస్, ఓకే. అయితే అందులో వాళ్ళిద్దరు కూడా ఏమంటారు, ఎస్, పార్ట్నర్. ఓకే, కలిసి ప్రభు పరిచయం చేశారు. ఎక్సలెంట్. ఓకే, గుడ్. ఆంధ్రయ్య ఇంకా ఆంధ్రయ్య ఓ, పేతురు, ఆంధ్రేయ. ఓకే. అన్న మోషే అహరోనులు. మోషే, అహరోన్. వావ్, సూపర్. ఓకే. తిమోతి. మోషే తాను ఉన్నప్పుడు ఇంకొకరికి పరిచర్య అప్పగించి వెళ్ళాడు. ఎవరు అంటే మోషే తర్వాత పరిచర్య చేసినటువంటి వ్యక్తి అంటే సక్సెసర్. ఇప్పుడు మీరు చెప్తున్నారు, పార్ట్నర్స్ చెప్తున్నారు. దట్స్ గుడ్, వెరీ గుడ్. పౌలు తిమోతి. యెహోషువ అన్న. వారు యోషువ వెళ్ళేటప్పుడు, నాన్న. ఎస్, మోషే, యెహోషువ. మోషే తర్వాత మోషే ఉన్నప్పుడే ఒక వ్యక్తిని తయారు చేశాడు. ఎవరిని అని అంటే యెహోషువ. ఎక్సలెంట్. అలా ఎవరైనా ఉన్నారా బైబిల్ ఇంకా? శాంతి అక్క సైలెంట్ గా ఉన్నారు. వర్షిత చెప్తుంది పావులు తిమోతి అని. నాకు వినిపిస్తలేదు. ఏలియాను ఎలీషా. ఏలియా వావ్, ఎలీషా. వావ్, వావ్. నేను కూరగాయల పాల్ అండ్ నక్షత్రం అని తిమోతి చెప్పినారు కదా. అండ్ మోషే, సారీ, ఏలియా అండ్ ఎలీషా. ఎక్సలెంట్. వర్షిత సెడ్ పాల్ అండ్ తిమోతి. వావ్, గ్రేట్, సూపర్. సో ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారా? మోషే, యెహోషువ, తర్వాత ఏలియా, ఎలీషా, పాల్ అండ్ తిమోతి. ఇంకా ఇంకెవరినైనా చెప్పగలుగుతారా అలా? జీసస్ అండ్ డిసైపుల్స్. ఓ, జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్. అల్టిమేట్లీ ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఇంకా అండ్ పీటర్ అండ్ మార్క్. వావ్, పీటర్ అండ్ మార్క్. మనకు పాల్ అండ్ తిమోతి కనిపించినంతగా ఆ, ఈ బాండ్ ఉంటుంది మళ్ళా. పాల్, పేతురు మరియు మార్క్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఇంకా మనం చూడొచ్చు ఇలా కదా, చాలా మంది కనిపిస్తారు. ఓకే, ఎనీహౌ, వండర్ఫుల్. అక్క, ఎఫ్రా అతన్ని బలపరిచింది ఎవరు? అదే గుర్తు రావట్లేదు. మ్మ్. జాన్ మార్క్. ఆ? మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, పక్కనే మన సౌండ్. ఏం కాదు, పర్లేదు. జాన్ మార్క్. అమ్మా, ఇద్దాం అట్లా. ఇప్పట్లానే జాన్ మార్క్ బలపడతారు. పీటర్ పీటర్. పీటర్. ఓకే, కానీ పాల్ కి ఎఫ్రాకి ఎక్కువగా లింక్ ఉన్నట్టు మనం చూస్తూ ఉండొచ్చు. వారిద్దరు కలిసి అంటే పాల్ గారే ఎఫ్రాని బలపరిచారు. అంటే గాస్పల్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎఫ్రా చెర కూడా పంచుకున్నాడు. చాలా మంది ఉంటారు పాల్ గారితో, చాలా మంది ఉంటారు. అయితే
తిమోతినే ఏమంటా ఉంటాడంటే నా ఆత్మీయమైన కుమారుడు. చూడండి ఈ ఫస్ట్ చాప్టర్ 18 వర్స్ చూడండి. నా కుమారుడు అయిన తిమోతి, స్పిరిచువల్ సన్ అంటే కన్నాడు అన్నట్టు. అంటే కుమారుడు అని అనడంలో ఉన్నటువంటి ఆ ఆ రిలేషన్ వర్డ్ ఏంటనంటే, సువార్త చెప్పింది పాల్ గారే, ఆ, బలపరిచింది పాల్ గారే, యేసుక్రీస్తు ప్రభువులో తను బలపరచబడినట్లు ప్రోత్సహించింది పాల్ గారే, ప్రభు పని చేయడానికి ఆ, చక్కగా ప్రోత్సాహం ఇచ్చింది కూడా పాల్ గారే. వీళ్ళిద్దరి మధ్యలో చాలా ఆ, ఏమంటారు ఉమ్, వ్యత్యాసం, వయసు రీత్యా చాలా వ్యత్యాసం ఉంటుంది. పాల్ గారు చాలా పెద్దవారు తిమోతి కంటే. తిమోతి ఇస్ లైక్ ఏ యంగ్ మ్యాన్, యూ అండ్ లైక్ యూ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో వయసు అంత వ్యత్యాసం ఉన్నను వీళ్ళిద్దరూ ఆ, మంచి ఏమంటారు ఆత్మీయమైన తండ్రి, ఆత్మీయమైన కుమారుడు అనేటటువంటి చక్కటి బంధంలో వీరి పరిచర్య కనిపిస్తా ఉంటది. ఈ ఈ యొక్క తిమోతికి పౌలు గారు రాసినటువంటి పత్రిక ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు శకం 62 నుండి 64లో రాయబడుతూ వచ్చింది. పౌలు గారు తిమోతిని ఎఫెసి అనేటటువంటి పట్టణంలో ఎఫెసి సంఘానికి పాస్టర్గా పౌలు గారు తిమోతిని నియమిస్తాడు. సో తిమోతి is there and taking the charge to run the ministry at Ephesus. సో దేవుడు ఒక హృదయ భారం ఎరిగినటువంటి తిమోతి తన జీవితకాల పరిచర్యకు అప్పగించుకున్నాడు. తన లైఫ్లో ఇక నాకు దేవుని పనే ప్రాముఖ్యం అన్నట్టుగా ఈ కమ్ ఫార్వర్డ్. సో తిమోతి అక్కడ పరిచర్యలో ఉన్నప్పుడు పౌలు గారు 2 పత్రికలు రాస్తూ వచ్చారు. ఈ పత్రికలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, పౌలు గారు రాసినటువంటి చివరి పత్రికలు. ఆయన రోమాలో బంధించబడ్డాడు సెకండ్ టైం. ఆయన ఫస్ట్ టైం రూమ్లో ఉంటాడు, బందీ చేస్తారు. సెకండ్ టైం జరిగినటువంటి ఆ యొక్క చెరలో అంటే ఈజ్ ఫ్రీ టు రైట్ లెటర్స్. ఆయన రాయడానికి రూమ్లో బంధించేస్తారు, బయటికి రాకుండా చేస్తారు అంతే. కాబట్టి ఆ టైంలో ఆయన లెటర్స్ రాశాడు, చాలా లెటర్స్ రాస్తూ వచ్చాడు. అందులో ఎఫెసస్, ఫిలిపియన్స్, కొలసియన్స్ అండ్ ఫిలెమోన్ అండ్ కనిపిస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రెజెంట్. అయితే ఇక తిమోతి పౌల్ గారి చివరి దినాలు అవి. ఆ టైంలో తిమోతికి ఈ లెటర్స్ రాస్తూ వచ్చాడు. ఈ లెటర్స్లో మనం చూడగలిగితే తిమోతి గారికి ఏం చెప్పాలనుకుంటా ఉంటాడు, ఏం చెప్పాడు అని అంటే, యూ ఆర్ ఏ పాస్టర్ దేర్, సో టేక్ కేర్ అబౌట్ ద డాక్ట్రిన్. నీవు సంఘానికి నాయకుడిగా నడిపించే వ్యక్తిగా ఉన్నావు. హోల్ చర్చ్ విల్ లుక్ టు యూ. కాబట్టి తప్పుడు బోధలు, తప్పుడు ఏమంటారు దేవుని గురించినటువంటి తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి. వాటిని గురించి జాగ్రత్తగా ఉండు తిమోతి. నువ్వు ఎవరినైనా అధ్యక్షుడు పదవిని అంటే చర్చిలో ఉన్నప్పుడు వారికి ఏమైనా బాధ్యతలు ఇవ్వాలనుకున్నప్పుడు వారు ఎలా ఉండాలి అని సెకండ్ ఒక చాప్టర్లో రాస్తూ, థర్డ్ చాప్టర్లో రాస్తూ వచ్చాడు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి కడవరి దినాల్లో కొంతమంది అబద్ధమైనటువంటి మోసగాళ్ళు, అబద్ధిక వేషధారణ మోసపరచు వాళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా ఈ యొక్క
మొదటి పత్రిక మొత్తం కూడా ఒక పాస్టరల్ మినిస్ట్రీ అంటే ఒక లెక్క చెప్పాలంటే పరిచర్య చేయడానికి ఒక వ్యక్తి కలిగి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు ఈ తిమోతి రాసిన మొదటి పత్రికలో రాయడం జరిగింది. అందుకే వీటిని ఏమంటారంటే పాస్టరల్ ఎపిసోడ్స్ అని అంటారు. ఎల్డర్స్ ఎపిసోడ్స్. ఇంకా చెప్పాలంటే నాయకుడిగా ఉండాలనుకుంటున్నటువంటి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు, దేవుని పని చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు, ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఒక ఆహ్, ప్రభువుని నేను స్తుతించాలి, ప్రభువుని నేను ఘనపరచాలి, ప్రభువుని నా జీవితంలో ఆయనను నేను ఉన్నతమైన స్థానంలో ఉంచి ఆయనని నేను ఆనర్ చేస్తూ నా లైఫ్‌ని ఆయనకి మహిమకరంగా తీర్చిదిద్దుకోవాలనేటటువంటి ప్రతి ఒక్కరికి తిమోతి రాసినటువంటి పత్రిక ఎగ్జాంపులర్ ఎపిస్టల్. మంచి సూచనలు మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారితో చెప్పాడు. సో నౌ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. 4th చాప్టర్ 12th వర్స్ 11 and 12 వర్స్‌లో ఏమనుందంటే, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. Paul, you are a young man. You are at a young age. Listen to my words carefully. ఎవరు కూడా నిన్ను తృణీకరింపనీయకుము. పౌలు గారు దేనిని బట్టి నిన్ను తృణీకరింపనీయకుము అంటున్నారు? మీలో కోటీశ్వరుడు ఎవరు? వ్యర్థమును బట్ట? నాకు సరిగ్గా వినిపించలేదక్క. యవన కాలమును బట్టి రైట్ అక్క కూడా అదే చెప్పినట్టుంది నాకు. నీ యవనమును బట్టి. ఎందుకు యంగ్ ఏజ్ లో తృణీకారం ఉంటుందా? నీ యవనమును బట్టి ఎవడు నేను తృణీకరింపనీయకము అంటే అర్థం ఏంటి? దేవుడి మాటలను అనుసరించక దేవుని మాటలను హెచ్చరిస్తూ జీవించడం అంటే. ఓకే, ఓకే. ఇంకా ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు సాధారణంగా యంగ్ ఏజ్కి ఉన్నటువంటి గొప్ప ఏమంటారు ప్రాముఖ్యత ఏంటంటే, ఏ రంగం మనం చూసుకోండి, ఒక పొలిటీషియన్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక సివిల్, ఏదైనా ఏ రంగమైనా సరే ఆ పని చేయడానికి ఎవరిని చూజ్ చేసుకుంటారు? చిన్న పిల్లలు ఉన్నారు, యంగ్ ఏజ్ గాయ్స్ ఉన్నారు, చాలా వృద్ధులు ఉన్నారు. అందులో ఎవరిని ఎక్కువగా చూజ్ చేసుకుంటారు ఏ పనికైనా సరే? కదా? ఎందుకు? మన కీర్తనక వాక్యం పెట్టినది జాన్ ఎఫెజల్ ఫస్ట్ దాంట్లో 2nd చాప్టర్ 14th వర్స్ లో, యవనస్తులారా మీరు బలవంతులు. సో సాధారణంగా చూస్తే ప్రతి ఒక్కరూ ఒక యంగ్ ఏజ్ ని కోరుకుంటారు, యంగ్ మ్యాన్ కోరుకుంటారు. యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తిని వారు తమ పనికై వాడుకోవాలని, వారు తమ యొక్క ఆలోచనలు వారి ద్వారా తీసుకోవాలని, ఎందుకంటే వారు బలవంతులు. సో ఒక లెక్కలు చెప్పాలంటే ప్రతి ఒక్కరు యంగ్ ఏజ్ ని ఇష్టపడతారు. ఎంత ముసలోడైనా, 60 ఏళ్ళోడైనా సరే 50 దాటినాయి అంటే నీ వయసు ఎంత బాబు అని అంటే జస్ట్ 26, 36 అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. ఎవరు కూడా తమ వయసుని చెప్పుకోవడానికి ఆ టైంలో ఇష్టపడరు.
నేను జస్ట్ 16 అండి అన్నట్టుగా ఉండడానికి కూడా ఇష్టపడతారు. ఎంత పెద్ద వ్యక్తులైనా సరే యంగ్ ఏజ్‌లో ధరించే దుస్తువులను ఇష్టపడతా ఉంటారు. అలా ఉండాలి. అందుకే చాలా ఏమంటారు మెటీరియలిస్టిక్ ఆహ్, ప్రికాషన్స్ వస్తా ఉన్నాయి. మొన్న ఒకడు ఏం చేసాడంటే ఆహ్, ఏదో పెట్టుకుంటే హెయిర్ నల్లగా అవుతదని ట్రై చేస్తా వచ్చినాడు. ఆల్‌మోస్ట్ బట్టతలొచ్చేసింది ఆ అబ్బాయికి. దాదాపు 40 ఏజ్‌లోనే నా హెయిర్ ఫాల్ కాకూడదు అనుకున్నాడు. సగము గుండయిపోయినది. ఆఖరికి పోతే వాడేమన్నాడంటే, "నీకు ఈ ప్లాంటేషన్ తప్ప ఏం లేదురా బాబు" అన్నాడంట. 40 దాటుతుంటే ఒక భయమేంటంటే, అరె! నా యంగ్ ఏజ్ తగ్గిపోతుందే. అమ్మో! యంగ్ ఏజ్ దాటిపోతుంది. మళ్ళెప్పుడొస్తది? ఉన్నదొకటే జీవితం. యవ్వనాన్ని ఎవరు కోల్పోవడానికి ఇష్టపడరు. బట్ ఇక్కడ చూస్తే నీ యవ్వనాన్ని బట్టి అందరు ఇష్టపడతా ఉంటే, ఎవరు నిన్ను చులకన చేయనీయకము. ఒక లెక్కలో ఎవడు నిన్ను తృణీకరింపనీయకము అని అంటా ఉన్నాడు పౌలు గారు. ప్రతి ఒక్కరు యవ్వన జీవితాన్ని ఇష్టపడతా ఉంటే, స్పెసిఫిక్‌గా నీ యవ్వనమును బట్టే నిన్ను ఎవడు తృణీకరింపనీయకము అంటున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? అంటే యవన ఈచ్ఛలతో తిరిగితే తృణీకరిస్తారని. ఓకే. వాటిని అందరూ ఇష్టపడతారు గదా! సాధారణంగా యవ్వన కాలంలో ఉండేటటువంటి వాటిని కదా! దేవుడు హ్మ్. ఇష్టపడాడు కాబట్టి. ఓకే. దేవుడు ఇష్టపడడు. చాలా గంభీరమైన మాట. హ్మ్. ఇంకా అండి. మన టైం అయిపోయింది. ఎవరు చెప్పరా? చెల్లి వర్షిత చెప్పమ్మా. ఎవరు మనల్ని తృణీకరించకూడదంటే మనం రాంగ్ పనులు చేసినప్పుడు మనుషులు తృణీకరిస్తారు కదన్నా. ఓకే. ఓకే. అలా యెస్. ఎవరు తృణీకరించకుండా చూసుకోవాలి అని. గుడ్. గ్రేట్. చాలా బాగా చెప్పావమ్మా. చాలా గొప్పగా చెప్పావు. హ్మ్. ఎక్సలెంట్. ఇంకా? కీర్తనమ్మా? ఉమేష్? జాన్ అన్నయ్య చెప్పు నాన్న. యవనంలోనే ఎవరు తృణీకరించొద్దంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి కదా హ్మ్. ఆజ్ఞానుసారంగా దేవునికి ఇష్టానుసారంగా జీవించడం హ్మ్. స్పిరిచువల్ గా అంటే మనకున్న వర్క్ లోనే మనం చెప్పిన విధానంగా మనం చేస్తే ఎవరు తృణీకరించారు. హుహు. హ్మ్. అంటే ఎందుకు తృణీక తృణీకరణ జరుగుతది అనేది నా క్వెషన్. కీర్తన చెప్పమ్మా. ఏదో చెప్పాలనుకుంటున్నావు. మనకున్న ఉద్దేశాలను బట్టి గూడా మనం తృణీకరించబడతామండి. అమ్మా? అవతల వాళ్ళకి మనపై ఉన్న ఉద్దేశాన్ని బట్టి గూడా మనం తృణీకరించబడొచ్చు. హుహు. ఏం ఉద్దేశాలు? ఇప్పుడు మనం వాళ్ళకెలా కనిపించినా కూడా అని కాదు. మనం రైట్ కొన్ని కొన్ని సార్లు మనం విధానం చేసే బట్టి గూడా తృణీకరించబడతాం గదా! హుహు. ఓకే. దాదాపు కొన్ని లక్షల మంది ప్రతి ఏటా చదువుకొని బయటకొస్తున్నారు.
కొన్ని లక్షల మంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆర్ తెలంగాణ కొన్ని లక్షల మంది పరీక్షలు రాస్తూ అందులో వందల మంది మాత్రమే ఉద్యోగాన్ని సాధిస్తున్నారు. లాస్ట్‌కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర గూడా ఎగిరిపోయి పదులల్లోనే కొంతమందికి ఉద్యోగాలొస్తా ఉన్నాయి. ఇంజినీరింగ్ గానీ, మరి యూపీఎస్సీ గానీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కొన్ని లక్షల మంది. కానీ సెలెక్ట్ అయ్యేది ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు. ఈ ఎగ్జామ్‌లో అంటే రాసినటువంటి వాళ్ళు ఎందుకు ఈ ఉద్యోగం సాధించలేకపోయారు? లాస్ట్‌కి ఐఏఎస్, ఐపీఎస్ విషయానికొస్తే ఇంటర్వ్యూ దాకొస్తది. ఇంటర్వ్యూ దాకొచ్చినప్పుడు అందులో ఒకరిద్దరు మాత్రమే సెలెక్ట్ అవ్వడం చూస్తా ఉంటాం. ఏమైంది మిగతా వాళ్ళ సంగతనంటే దే ఆర్ రిజెక్టెడ్. దే ఆర్ అన్‌వర్తీ బికాస్ ఆఫ్ దేర్ స్కిల్స్. వారంతగా నాణ్యత చూయించలేకపోయారు. అంతగా రాణించలేకపోయారు. ఆఫ్ కోర్స్ దే ప్రెజెంటెడ్. వారు తమను తాము ప్రదర్శించుకున్నారు. వారు రాసారు. ప్రిపేర్ అయ్యారు. బట్ దే ఆర్ రిజెక్టెడ్. రెండు దృష్టిలో మనం చూడాలి రిజెక్షన్. రెండు కోణాల్లో చూడాలి. ఒకటి గాడ్స్ వ్యూ, రెండోది పీపుల్స్ వ్యూ. యు ఆర్ నాట్ అన్ యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, Timothy. You are the ambassador of God. God wants you and people wants you. And దేవుడు దేవుని దృష్టిలోనూ ఈ కోణాన్ని చూడాలి. లోకం దృష్టిలోనూ ఈ కోణాన్ని చూడాలి. దేవుడు నిన్ను తృణీకరింపకూడదు. రెండోది లోకం నిన్ను తృణీకరింపనీయకూడదు. తృణీకరింపబడడానికి ఎన్నో కారణాలుంటాయి. రిజెక్షన్. కొంతమంది యాక్సెప్ట్, మరి కొందరు రిజెక్షన్. అయితే నో వన్ కెన్ రిజెక్ట్ యూ. పాల్ గారు ఏం చెప్తున్నారంటే కొందరు యాక్సెప్ట్ చేస్తున్నారు, కొందరు రిజెక్ట్ చేస్తున్నారు అన్న విషయానికొస్తే ఎవ్వడునూ నిన్ను తృణీకరింపనీయకము. దట్ సౌండ్ ఈజ్ వెరీ బిగ్ కదా! చాలా పెద్దగా వినిపించబడుతున్న స్వరం అది. ఎవడునూ, నోబడీ. నోబడీ. యువర్ టెస్టిమనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ సింగిల్ మ్యాన్. నువ్వు సమాజంలో ఉన్నావు. ప్రతి ఒక్కరితో నీవు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. టుడే యంగ్ మ్యాన్ కెనాట్ యాక్సెప్ట్ రిజెక్షన్. ఎవడైనా సరే "అరేయ్! ఏందిరా అలా ఉన్నావు" అని అంటే యాక్సెప్ట్ చేయలేడు. చిన్నప్పుడు ఎన్ని తిట్టినా పడతారు కొన్నిసార్లు. కానీ యంగ్ ఏజ్‌లోకి వచ్చిన తర్వాత "నువ్వేంట్రా" అన్న మాట తట్టుకోలేం. ఫెయిల్యూర్‌ని తట్టుకోలేం. మనల్ని చూసి నవ్వుతుంటే తట్టుకోలేం. మనల్ని చూస్తూ ఏడుస్తుంటే తట్టుకోలేం. రిజెక్షన్ అనే వర్డ్ ఎనిమీలా కనిపిస్తది. ఎనిమీ. టుడే మెనీ పీపుల్ ఆర్ కిల్లింగ్ దెమ్‌సెల్వ్స్ and attempting suicide just because of rejection. Oh, that person rejected my love. That person rejected me in the exams. That person didn't accepting me. I'm not pleasing to anybody. So I am alone. This is enough. I just quit my life. చాలా మంది తమ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. బికాస్ ద ఎంగేజ్ డోంట్ లైక్ రిజెక్షన్. ఇష్టపడం. రిజెక్షన్ ని ఇష్టపడం.
పాల్ గారు చెప్తా ఉన్నారు, రిజెక్షన్ అనేటటువంటి వర్డ్ చాలా భయంతో కూడుకుంది. అయితే అది నీ లైఫ్‌లో ఎవరి ద్వారా రాకూడదు. సో, ఆహ్, నేనేం చేయాలి? యూ ఆర్ ద రోల్ మోడల్ టు యువర్ ఏమంటారు? నీ ఫెయిత్‌ఫుల్ వరల్డ్‌కే నువ్వు రోల్ మోడల్‌గా ఉండాలి. సో, పౌలు గారు చెప్తా ఉన్నారు, తృణీకరింపనీయకుము. సొల్యూషన్ ఏంటి అనంటే కింద చెప్తున్నాడు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. ఎవరికి నువ్వు మాదిరిగా ఉండాలంటున్నాడంటే విశ్వాసులకే. నాట్ టు అన్‌బిలీవర్స్. అంటే అర్థం ఏంటి? విశ్వాసుల యొక్క స్టాండర్డ్ పెద్దదా? అవిశ్వాసుల స్టాండర్డ్ పెద్దదా? ఎవరి స్టాండర్డ్ పెద్దదండి? విశ్వాసులదే అన్నా. వాళ్ళకే మాదిరిగా ఉండంటే నీ స్టాండర్డ్ ఏ లెవెల్‌లో ఉండాలి అని అంటున్నాడు. సో, ఈ రోజుకి ఇక్కడికి ముగిద్దాం. మళ్ళా వచ్చే వారం ఒక్కొక్కటి మనం ఆలోచిద్దాం. బట్ చాలా సార్లు మన మనసు వెంపర్లాడుతుంటది. నన్నందరూ యాక్సెప్ట్ చేయాలని. నన్నెవరు రిజెక్ట్ చేయకూడదని. అయితే కాస్త నెగెటివ్ గూడా మనం తట్టుకోలేం. జస్ట్ థింక్, నన్నందరూ యాక్సెప్ట్ చేయాలంటే నేనెలా ఉండాలి? నన్ను రిజెక్ట్ చేస్తున్నారంటే నాలో నా సమస్య ఏంటి? జస్ట్ థింక్. ఒక మనిషి మనల్ని కాస్త రిజెక్ట్ చేస్తేనే తట్టుకోలేము. వాట్ అబౌట్ గాడ్? అఫ్‌కోర్స్ హి యాక్సెప్టెడ్. అండ్ ఆయన మనల్ని నమ్మి తన బిడ్డగా మనల్ని చేసుకున్నాడు. ఆయన మనకు అప్పగించిన బాధ్యతల్లో, ఆయన మనకు అప్పగించినటువంటి జీవితం, ఆయన మనల్ని నమ్మి ఇచ్చినటువంటి చదువు, ఆయన మనల్ని నమ్మి ఇచ్చినటువంటి బాధ్యత. ఆర్ వి ఫెయిత్‌ఫుల్ టు హిమ్? దట్స్ ద క్వెషన్. దేవుడు మనల్ని రిజెక్ట్ చేసే అంతగా, అఫ్‌కోర్స్ గాడ్ రిజెక్టెడ్ సాల్ బై హిస్ ప్రైడ్. ఆయన గర్వంను బట్టి సౌలు గారిని దేవుడు రిజెక్ట్ చేసిండు. తన పాప ఆలోచనను బట్టి శాంసన్‌ని శత్రువులకు అప్పగించిండు. ఇశ్రాయేలీయుల యొక్క కృతజ్ఞత లేని హృదయమును బట్టి దేవుడు వారిని కానాన్‌లో అడుగు పెట్టడానికి ఒప్పుకోలేదు. హి రిజెక్టెడ్ దెమ్. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ రిజెక్టెడ్ బై ద జ్యూస్. యూదుల చేత తిరస్కరించబడ్డాడు. వెలివేయబడ్డాడు. ద్వేషించబడ్డాడు. బట్ జీసస్ క్రైస్ట్ లవ్డ్ దెమ్. ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. ఆయన కార్చిన అమూల్యమైన రక్తం మన దోషాలన్నిటిని కడగగా, మనం పుట్టిన శిశువుల లెక్క ఉండగా, మన జీవితాన్ని దేవునికి కాస్త తిరస్కారంగా కూడా ఉండకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు. బై అవర్ బిహేవియర్, బై అవర్ వర్డ్, ఎవ్రీథింగ్, బై అవర్ సైట్. దేవా నీకు యాక్సెప్టబుల్ గాను, మనం దేవునికి యాక్సెప్టబుల్‌గా ఉన్నామని ఎలా తెలుస్తదంటే, వెన్ వి లివ్ విత్ ద వర్డ్, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తా ఉన్నప్పుడు సంబడీ కెన్ రియలైజ్, అంటే కొంతమంది మన జీవితాన్ని బట్టి దేవుని దగ్గరికి వస్తా ఉన్నప్పుడు, మనల్ని బట్టి వారు ప్రభువుకి సమీపంగా వస్తా ఉన్నప్పుడు, మనల్ని బట్టి వారు ఇంపాక్ట్ అవుతా ఉన్నప్పుడు, వి కెన్ అబ్జర్వ్ థాట్. మనం వీటన్నిటిని కోణాల్లో ఆలోచిద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. దయగల తండ్రి,
నీకు వందనాలు. మాతో కాస్త ఆలోచించడానికి మాకు సహాయం చేసావు. నీకు వందనాలు. ఈ మాటలను బట్టి మేము ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ మరి మా లైఫ్ని నీకు యాక్సెప్టబుల్గా రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మీరు అన్నారు. కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమును సంపూర్ణమైన సజీవ యాగంగా మీ దేహములను ప్రభువునకు సమర్పించుకొనుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రభు యొడలిటి సేవ మీకు యుక్తమైనది. లోకము ఆలోచనలను అనుసరింపక దేవుని చిత్తమేదో ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద తెలుసుకున్నట్లు, పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు రూపాంతర పొందుడి అని దేవుని వాక్యం ద్వారా మాట్లాడారు. మేము నీకు యాక్సెప్టబుల్గా ఉండగలడానికి ద బెస్ట్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ థింగ్స్ యు హ్యావ్ ఫర్ అస్, మా కోసం నువ్వు కలిగి ఉన్నావు. వాటి మేము నెరవేర్చుకోగలగా నమ్మకంగా ఉండగలడానికి సహాయం చేయమని కోరుకుంటూ, అఫ్కోర్స్ తిమోతి లెక్కనే మేము కూడా చాలా ప్రాముఖ్యమైన స్థలాల్లో ఉన్నాం. ఈ తరం, ఈ ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితుల్లో వీఆర్ లైక్ తిమోతి. ఎస్, ఒక ఇంపాక్టబుల్ ప్లేస్లో మమ్మల్ని పెట్టినారు, ఇన్ఫ్లుయెన్స్డ్ ప్లేస్లో మమ్మల్ని పెట్టినారు. సో నోబడీ కెన్ రిజెక్ట్ అస్. ఎస్, మమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేయకూడదు. లెట్ నోబడీ కెన్ రిజెక్ట్. ఎస్, దేవుడు ప్రభువా నీవు కూడా మమ్మల్ని యాక్సెప్టబుల్గా ఉండగలిగినట్లు, మేము మీ ఎదుట అంగీకారంగా ఉండగలిగినట్లు మా లైఫ్స్ మేము కోరడానికి సహాయం చేయమని కోరుకుంటూ కృతజ్ఞతలు అర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.